నా పూర్తిగా నాకు విశ్వాసం ఉంది అనుకునే ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నా. కనుక దయచేసి మీరందరూ కూడా రాజకీయాల్లో విరమణ పదవి పోయింది కానీ నేను మనిషిగా ఎప్పుడు మీ వెంబడే ఉంటా, మీతోనే ఉంటా. కానీ ఎప్పుడు కూడా నేను అహం ప్రవర్తించలేదు. నేను నా పరంగా ఏమైనా నిజంగా కూడా ఏమైనా పొరపాటు చేస్తే ఏమైనా నిజంగా ఏమైనా గదిస్తే కూడా ఇలా మీకు అందరూ కూడా క్షమాపణ చెప్పుకుంటున్నా. ఎందుకంటే అంత కలిసికట్టుగా ఉన్నాం. ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలే. ఈరోజు ఎంత మందికి పనులు చేసిన ఈ ఊర్లో కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా, బీజేపీ వాళ్ళు చేయలేదా? ఇలా మండల సైతం కూడా ఆపద వస్తే ఈ పార్టీ ఆ పార్టీ అని ఎప్పుడు చూడలేదు. నేను వాస్తవంగా చెప్పాలండి, అందరూ కూడా ఇలా పార్టీలకు అతీతంగా ఈరోజు గ్రామ అభివృద్ధి చేసినాం. ఈరోజు కుమరోళ్ళకి చేసినాం, సాగరోళ్ళకి చేసినాం, మంగళోళ్ళకి చేసినాం. ఇలా అన్ని కులాలకు బీసీ లోన్స్ ఇచ్చినాం. ఇలా గౌడ్లకు ఇచ్చినాం. జంగాలకు ఎక్కడ లేనటువంటి జిల్లాలో ఎక్కడ లేనటువంటి భవనం ఇలా బ్రహ్మాండమైనటువంటి భవనం ఈరోజు ఇలా కృష్ణ వాళ్ళంతా కూడా కట్టిండు. వాళ్ళంతా కూడా మంచి భవనం కట్టుకొని ఇలా బిల్లు రాకుండా కూడా ఈరోజు ఆ రోజు ఎమ్మెల్యే గారు పదవి పోతాయని చెప్పి ఇలా హరాబరీ చేసినా కూడా ఆ రోజు వాళ్ళ భవనం ప్రారంభం అప్పుడే వాళ్ళ కాలు పెడుతోడు కోడి ఎలక్షన్ కూడా వచ్చింది. అయినా కూడా వాళ్ళు మంచిగా కట్టుకున్నారు, తెలుగులు కట్టుకున్నారు. ఈరోజు యాదవ సంఘం భవనం బ్రహ్మాండమైన భవనం కట్టుకున్నాం. కృతజ్ఞత లేకపోవచ్చు, ఇలా అందరూ మన ఎమ్మడి ఉండాలని లేదు. ఇలా ఉండొచ్చు అది గుర్తింపు అయితే ఉంది, పలానోళ్ళు కట్టిన పేరు అయితే ఉంది. ఎందుకంటే ఇదంతా గుర్తింపు లేకపోతే రాజకీయాల స్వార్థం కోసం గుర్తింపు కోసమే పోరాటం కానీ డబ్బుల కోసం లంచం కోసం పోరాటం అనేది. ఇక కొత్తగూడ అమ్మడదాకా గ్రామానికి విలీనమైనటువంటి సత్యాలి విషయానికి వస్తే సత్యాలి గ్రామ పంచాయతీ చేయడానికి పోరాటం చేసినాం, గ్రామ పంచాయతీ చేసినాం. ఇవాళ సర్పంచ్గా ఇనామా సేవలని కడుపులో తలకాయ పెట్టుకొని 10 మందిని అడుకొని సర్పంచులు ఉప సర్పంచులు ఇనామా చేసినాం. మంచి రోడ్ వేసుకున్నాం. ఇవాళ బూత్కూరుకు బ్రహ్మాండమైన రోడ్, అమరావతిలో నుంచి బూత్కూరు అపరాలకు ఇలా బ్రహ్మాండమైన రోడ్ వేసుకున్నాం. ఇవాళ చెరువులో మరమ్మతు చేసుకున్నాం. ఇవాళ కస్తూర్బా స్కూల్ చూసుకున్నాం. హై స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. ఇలా మోడల్ స్కూల్ బ్రహ్మాండమైన మోడల్ స్కూల్ ఏనుకుంటా. కానీ ఈరోజు మన గ్రామము ఇలా జిల్లాలో వల్ల అమరవాగులు అంటే షబాష్ అమరవాగుల గ్రామం అంటే ఒక మంచి పేరు తెచ్చి పెట్టిన ఘనత ఇలా నాతో పాటు కొంతమంది కష్టపడవచ్చు. అందరు కష్టపడితేనే ఈ పేరు వచ్చింది. కనుకనే మనం అంతా కూడా కలిసికట్టుగా ఉంటాం. ఇలా ఏనాడు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నా శక్తి వచ్చిన నా వయసు ఉన్నంత వరకు కూడా నా గ్రామం కోసం నా పిల్లల కోసమే నేను కష్టపడతా. కానీ వేరే ఏం లేదు. కొత్తగూడెం మండలంలో ఉన్నా, కొనపర్తి జిల్లాలో ఉన్నా కూడా ఇలా పెద్ద మనుషులు మన పార్టీ నాయకులు కానీ ఇతర వాళ్ళు ఎవరున్నా కూడా ఇలా మా శాయశక్తిలో ఉన్నంత వరకు ఇంకా కొత్తగూడెం మండలంలో అన్ని గ్రామాలు కూడా ప్రయత్నం చేశాను. ఎవరు ఆపద వచ్చినా, ఎవరు ప్రమాదం వచ్చచ్చు, ఇలా ఆపదలో ఉన్నా కూడా వారికి నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసినాం. ఇలా పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ చావులు కానీ ఏ కార్యక్రమాలు ఉండకుండా నేను ముందు